గుడ్ ఈవినింగ్. అటు మహిళా కోట, ఇటు డీలిమిటేషన్ ఒక్క దెబ్బకు రెండు పెట్టెలన్నట్లుగా కేంద్రం అడుగులు వేస్తోంది. నమో వ్యూహంతో విపక్షాలన్నీ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఏం చేయాలో తెలియక తర్జన భర్జన పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు ఖాయమేనా? భారత్ కొత్త చరిత్ర లిఖించబోతోందా? మోడీ మార్క్ రాజకీయం మొదలైందా? డీలిమిటేషన్పై కాంగ్రెస్కున్న డౌట్స్ ఏంటి? నియోజకవర్గాలపై కుట్ర చేస్తోంది ఎవరు? సీట్లు తగ్గితే భవిష్యత్తులో చిక్కులు తప్ప నరేంద్రుడి సర్కార్ చెబుతోందేంటి? దక్షిణాది పాలకులు వాదనేంటి? రేవంత్ ప్రభుత్వం కేంద్రానికి చేస్తోన్న ప్రతిపాదనలేంటి? కోటా కొట్లాటపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ చూద్దాం. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలైంది. నారీ శక్తి వందన అధినియం సవరణ బిల్లును ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరిగే స్పెషల్ పార్లమెంట్ సెషన్స్లో కేంద్రం తీసుకురానుంది. ఇప్పటికే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే అన్నారు ప్రధాని మోడీ. సామాజిక న్యాయం అనేది నినాదంలా ఉండిపోకూడదని ఆయన ఆకాంక్షించారు. 21వ శతాబ్దంలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నామన్నారు మోడీ. हमारी इच्छा है कि हमारे गांव में गरीब न रहे। बड़े से बड़े अर्थशास्त्रियों के लिए भी इससे बड़ा कोई संदेश नहीं हो सकता है। ये अपने आप में मेरे लिए एक बड़ा सुखद अनुभव था और वो आज भी शब्द मेरे कानों में गूंजते रहते। और इसलिए जमीन से जुड़े हुए अनुभव से जो वाणी निकलती है ना, वो वेद वाक्य बन जाता है। और इसीलिए साथियों, नारी शक्ति वंदन अधिनियम को लागू करना ऐसी सभी महिलाओं के जीवन का बहुत बड़ा अवसर बनने जा रहा है। अब पंचायत से आगे बढ़कर पार्लियामेंट पहुंचने का उनका सफर और आसान होने जा रहा है। उन्होंने कहा, ఎన్నికల సమయంలో నారీ శక్తి వందనం అధినియం సవరణ బిల్లును తీసుకురావడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అనుమానాలు వ్యక్తం చేశారు. తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలంటూ ఆమె డిమాండ్ చేశారు. లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళా ఎంపీలకు 33% సీట్లు కేటాయించాలనే ఆలోచన ఆమె స్వాగతించారు. అయితే లోక్సభలో సీట్లు పెంచేందుకు చేపట్టిన పునర్విభజన ప్రక్రియను రాజ్యాంగంపై చేస్తోన్న దాడిగా అభివర్ణించారు సోనియా గాంధీ. డీలిమిటేషన్ ప్రక్రియ చాలా ప్రమాదకర దశలో వెళ్తోందంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చిన్న రాష్ట్రాలు దక్షిణాదికి అన్యాయం జరిగేలా కుట్ర జరుగుతోందన్నారు. 50% సీట్లు పెంచితే ఉత్తరాది దక్షిణాది మధ్య తీవ్ర అంతరం అయితే ఖాయం. దక్షిణాదిలో 190 సీట్లు, ఉత్తరాదిలో 620 సీట్లు అవుతాయన్నారు రేవంత్ రెడ్డి. ఉత్తర దక్షిణాది మధ్య ప్రస్తుతం ఉన్న 210 సీట్ల అంతరం 412కు పెరుగుతుందన్నారు. మహిళా బిల్లును అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ చేయొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. జిఎస్డిబి ఆధారంగా డీలిమిటేషన్లో ప్రాధాన్యత ఉండాలని, వృద్ధి రేటు, జనాభా ఆధారంగా సీట్లు పెంచాలన్నారు. 2029లో ఏదైతే లోక్సభ ఎన్నికలు జరుగుతాయో 543లో 33% అంటే 181 మంది మహిళలకు ఆటోమేటిక్గా లోక్సభలో కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. అట్లా అమలు చేయకుండా ఈరోజు సీట్ల పెంపు కార్యక్రమాన్ని, నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని కూడా దీంతో పాటు కలిపినరు. ఇక్కడే రాజకీయ కుట్ర, రాజకీయ అసమానతలు, రాజకీయ వివక్ష ఇవన్నీ మిళితమై ఉన్నాయి. 2029లో లోకల్ బాడీస్లో కానీ అర్బన్ లోకల్ బాడీస్లో మనం 50% మించకుండా రిజర్వేషన్లు పెట్టుకున్నాం. సో 50% రిజర్వేషన్లు, 50% మెరిట్. ఇక్కడ కూడా మీరు పెంచాలనుకున్న 272 సీట్ల లోక్సభలో 50% 136 సీట్లు ప్రోరేటా ప్రకారం పెంచుకోండి. మిగతా 136 సీట్లు ఆర్థిక ఉత్పత్తి ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు సీట్లను పంపకాలు చేయండి. లోకల్ బాడీస్లో కానీ అర్బన్ లోకల్ బాడీస్లో మనం 50% దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందా? ఇక్కడి సొమ్మును ఉత్తరాదికి పంచిపెడుతోందా? సదరన్ స్టేట్స్కి అన్నింట్లో అన్యాయం జరుగుతోందా? జనాభా నియంత్రణే శాపంగా పరిణమించిందా? మోడీ సర్కార్ చెబుతోందేంటి? దక్షిణాది పాలకుల వాదనేంటి? ఎందుకు కేంద్రంపై దండయాత్రకు సిద్ధమయ్యారు? అసలు చట్టంలో ఫిట్టింగ్ పెట్టింది ఎవరు? ఈ ప్రశ్నలే సర్వత్రా వినబడుతున్నాయి.
నిజానికి డీలిమిటేషన్ ఆధారంగానే లోక్సభ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడం తగ్గించడం అంటూ చేస్తూ ఉంటారు. జనాభా ఆధారంగా విభజిస్తే దక్షిణ భారతదేశానికి నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు మేధావులంతా కూడా. తెలుగు రాష్ట్రాల్లోనూ గతంలో జరిగిన డీలిమిటేషన్పై చాలా ఆరోపణలు ఉన్నాయి. అందుకే శాస్త్రీయ కొలమానాలు ఉండాలంటున్నారు అంతా కూడా. అసలు యాక్చువల్లీ జరుగుతోంది ఏంటి? డీలిమిటేషన్ వల్ల లాభపడేదెవరు, నష్టపోయేదెవరు? ఎందుకు ఉత్తరాదికి ఒక రకంగా దక్షిణాదికి ఒక రకంగా జరుగుతోంది? అలాగే జనాభా నియంత్రణ అనేది దక్షిణాదికి ఒక రకంగా చెప్పాలంటే శాపంగా మారిందా? ఇలా అనేక ప్రశ్నలు. సో ఈ ఓవరాల్ ఇష్యూకి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం, డిస్కషన్ చేద్దాం. మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి స్టూడియోలో చరణ్ కౌశిక్ యాదవ్ సీనియర్ అధికార ప్రతినిధి కాంగ్రెస్ నుంచి వచ్చారు. అండ్ బొల్లం మల్లయ్య యాదవ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నేత. అండ్ కృష్ణారెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు. మొత్తం ముగ్గురు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. సార్ ముగ్గురికి నమస్కారాలు. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా ఎక్కడి నుంచి? కాంగ్రెస్ నుంచే మొదలు పెడదాం సార్. ఏమిటి అంటే డీలిమిటేషన్ ప్రక్రియ కావచ్చు, అలాగే నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా విన్నారు మీరు. ఈ కోటా కొట్లాటకు సంబంధించి ఏం జరుగుతోంది అసలు? ఎందుకు సోనియా గాంధీ సైతం కొన్ని వ్యాఖ్యలు చేశారు? ఏమిటి అందులో జరిగే అన్యాయం ఏమిటి అసలు? యాక్చువల్గా జరుగుతోంది ఏంటి? అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తా ఉందో, ఎందుకంటే భారతదేశంలో 4 సార్లు డీలిమిటేషన్ జరిగింది. 1952, 1962, 1972, 2002. 2002లో తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంచలేదు, ఓన్లీ బౌండరీస్ మాత్రమే మార్చారు. ఓకే. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొన్న 2020 నుంచి 22 మధ్యలో జమ్మూ కాశ్మీర్లో సీట్ల సంఖ్య పెంచారు. అక్కడ దాదాపు కాశ్మీర్లో 1 సీటు, జమ్మూలో 6 సీట్లు పెరిగినాయి. ఇప్పుడు అస్సాంలో కూడా డీలిమిటేషన్ చేశారు. 30 నియోజకవర్గాల్లో ముస్లిం ప్రాబల్యం ఉంటుంది కాబట్టి ఆ బౌండరీస్ మార్చి ఆ సంఖ్యను 10 స్థానాలకు కుదించడంతో అక్కడ భారతీయ జనతా మేలయ్యే విధంగా డీలిమిటేషన్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2014 విభజన హామీలో ఉన్నప్పటికీ తెలంగాణలో 34 స్థానాలు పెంచాలని చెప్పేసి విభజన చట్టంలో ఉన్నది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా 175 నుంచి 250 సీట్లు పెంచాలి. డీలిమిటేషన్ అంటే సీట్లు పెరుగుతాయి కదండి, పెంచలే కదా. మనం అదే చెప్తాం, మీరు రాజకీయం కోసం వాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు అస్సాంలో వాడుకున్నది బీజేపీ చేసింది, అస్సాంలో వాడుకున్నది అదే, జమ్మూ కాశ్మీర్లో చేసి. మరి తెలుగు రాష్ట్రాలు ఎందుకు డీలిమిటేషన్ చేయలేదు? అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే 1970లో కుటుంబ నియంత్రణ అమల్లోకి వచ్చింది. అవును. ఈ సదరన్ స్టేట్స్ అయితే సౌత్ ఇండియాలో ఉన్న స్టేట్లను కూడా పకడ్బందీగా ఉపయోగించడంతో, ఫాలో కావడంతో ఇక్కడ సీట్లు డీలిమిటేషన్ 1972లో చేసేటప్పుడు తగ్గినాయి పార్లమెంట్ స్థానాలు కూడా. ఇక్కడ తగ్గిన పరిస్థితి మనం చూసినాం. తెలుగు రాష్ట్ర 1 సీట్ తగ్గింది ఆనాడు కూడా. ఓకే. తర్వాత ఏదైతే బీమార్ రాష్ట్రాలు, బీమార్ అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీమార్ రాష్ట్రాలు అంటారు. ఈ 4 రాష్ట్రాల సీట్లు భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది కాబట్టి అక్కడ పెరిగే సీట్లతోనే దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చే అవకాశం. అదే కాకుండా పార్లమెంట్లో మన కొత్త పార్లమెంట్ కట్టినప్పుడు కూడా సీట్లు పెరుగుతున్నాయి, సీట్ల సంఖ్య పెంచారు. 542 నుంచి 814, 16 చేసే ప్రయత్నం చేస్తారని చెప్పినాం. దానిలో భాగంగా ఇప్పుడు హడావిడిగా ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మహిళా బిల్లును కూడా హడావిడిగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ హడావిడిగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో ప్రధానంగా రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నం భారత హడావిడి ఉంది. ఎప్పటి నుంచో వినబడుతుంది కదా మహిళా బిల్లు విషయం. బీజేపీ ప్రస్తావిస్తూనే ఉంది, అమలు పరుస్తానని చెప్తూనే ఉంది. మీరు ఎప్పుడు చట్టంలో ఏం చేశారు? 22 నేను చేయలే కదా. ఓకే. ఆఫ్టర్ నెక్స్ట్ కమింగ్ డేస్లో చేయబోతున్నాం చెప్పి పార్లమెంట్ చట్టం చేసి ఇప్పుడు అమెండ్మెంట్ చేయబోతా ఉన్నారు ఈ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల కోసం, ఉత్తరప్రదేశ్లో రాజకీయ లబ్ధి కోసం. అదే కాకుండా దేశవ్యాప్తంగా మొన్నటి వరకు ఏమైంది, స్టాలిన్ గారి నేతృత్వంలో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి పోయారు, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కూడా పోయారు. అక్కడే చాలా స్పష్టంగా చెప్పారు, సౌత్ ఇండియా కుటుంబ నియంత్రణ ఫాలో కావడంతో మాకు అది మరణ శాసనం కావద్దు అని చెప్పి చాలా స్పష్టంగా కొన్ని డిమాండ్లు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా డీలిమిటేషన్ సంబంధించి మేము జిఎస్డిబిలో తెలంగాణ వాటా 5% ఉన్నది కాబట్టి పెంచే సీట్లలో మాకు ఆ వాటాను ఇస్తారా? లేదు, మొత్తం పరంగా 17 సీట్లు ఉన్నాయి తెలంగాణ. జనాభా ప్రాతిపదికన చేస్తే సౌత్ ఇండియా ప్రధానంగా నష్టం. సౌత్ ఇండియా కాదు, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఢిల్లీ, హర్యానా చాలా రాష్ట్రాలు నడుస్తూ ఉంది. ఓన్లీ ఆ బీమార్ రాష్ట్రాల్లో మాత్రమే డబుల్ అవుతా ఉన్నాయి. అదే తమిళనాడులో 39 సీట్లు ఉంటే అది డబల్ కావటం లేదు, ఓన్లీ 9 స్థానాలు. జనాభా ప్రాతిపదికన చేస్తే నీ కేరళ లాంటి స్టేట్లో జనాభా సీట్లు తగ్గుతా ఉన్నాయి ఇంకా. కాబట్టి అట్లా ఉండవుతూ ఒక ప్రాతిపదికన ఫిక్స్ చేయండి అని చెప్తే ప్రాతిపదికన ఫిక్స్ చేస్తానని చెప్పి 50% ఓకే, ఇక్కడ బాగానే ఉంది.
కాకపోతే తెలంగాణ కావచ్చు, భారతదేశంలో ఇప్పుడు సౌత్ ఇండియా ప్రధానంగా సౌత్ ఇండియా ప్రమేయం లేకుండా దేశంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నటువంటి మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్లో కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. కాబట్టి ఈ 4 రాష్ట్రాలతో అధికారంలోకి వచ్చే అవకాశం కాబట్టి మేము జిఎస్డిపిలో మా వాటా అత్యధికంగా ఉంది కాబట్టి ఒక 3 డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టారు. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా రాజ్యాంగ సవరణ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం ఉండే విధంగా ఒక తగు నిర్ణయం తీసుకోవడం చెప్పి కోరుతా ఉన్నారు. దానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా హడావిన 16, 17, 18 3 రోజుల్లో పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేస్తాం. మహిళా బిల్లు సంబంధించి కూడా అమెండ్మెంట్ తేబోతా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా వారు ప్రకటించారు. మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా దానికి ఆల్రెడీ మద్దతు సోనియా గాంధీ కూడా అదే చెప్పారు. సోనియా గాంధీ గారు ఇప్పుడు మేము యూపీఏ గవర్నమెంట్లోనే మహిళా బిల్లు రాజ్యసభలో పాస్ అయింది. ఆనాడు 33%. ప్రత్యేక పరిస్థితుల్లో లోక్సభలో పాస్ కాలేదు. ఆనాడు యూపీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు ఓబీసీ రిజర్వేషన్, ఇంకోటి ఇక్కడ కూడా చాలా స్పష్టం కాంగ్రెస్ పార్టీ కూడా కోరుతుంది కదా, ఓబీసీలకు సంబంధించి మహిళా బిల్లులో మహిళలకు ప్రాధాన్యం ఉండాలి, మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ బిల్లు తీసుకొస్తే మద్దతు ఇవ్వడం కూడా సిద్ధంగా ఉంది. అదే కాకుండా మొన్నటి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పి జనగణనలో కులగణన చేస్తామని చెప్పారు. జనగణనలో కులగణన అసలు ప్రస్తావనే లేదు. ఇప్పుడు మొన్న అది గెజిట్లో కూడా జనగణనలో కులగణన ప్రస్తావన చేయకుండా ఓబీసీ అంశాన్ని చేర్చకుండా ఓన్లీ ఎస్సీ ఎస్టీ అంశాన్ని చేర్చి కాబట్టి ఓబీసీ ప్రధానమంత్రి చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఓబీసీలకు సంబంధించి రిజర్వేషన్ పెంచుతానంటే కేంద్రం అడుగుంటా ఉంది. కాబట్టి ఓబీసీల ప్రస్తావన మహిళా బిల్లులో రావాలని, తర్వాత డీలిమిటేషన్ విషయంలో చాలా రకరకాల అనుమానాలు ఉన్నాయి. కాబట్టి సౌత్ ఇండియాకి సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి జిఎస్డిపి ప్రకారమా లేదా ఇంకేదైనా ప్రాతిపదికన తీసుకొని పెంచితే బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పెరిగే సీట్లన్నా జిఎస్డిపి అమలు చేయండి అని చెప్పి కోరుతా ఉన్నాం. షూర్, మాట్లాడదాం. మొత్తానికి డీలిమిటేషన్ ప్రక్రియ చాలా ప్రమాదకర దిశలో వెళ్తోంది అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అయితే చిన్న రాష్ట్రాలు దక్షిణాదికి అన్యాయం జరిగేలా కుట్ర జరుగుతోందన్నారు. ఇక ఈ నెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఆ సమావేశాల్లో మహిళా బిల్లు అండ్ వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే దిశలో కేంద్రం వెళ్తోంది. ఓవరాల్ ఇష్యూకి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మనతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్ సీనియర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నారు, అండ్ బొల్లం మల్ల యాదవ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అండ్ కృష్ణారెడ్డి గారు బీజేపీ నుంచి, వారితో మాట్లాడుతూ ఉన్నాం. మల్ల యాదవ్ గారు, ఓవరాల్గా ఏం చెప్తారు? ఇప్పుడు జరుగుతున్నదంతా మీరు చూస్తున్నారు, అండ్ రేపు 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు, మహిళా బిల్లు అండ్ డీలిమిటేషన్పై చాలా చాలా చర్చ నడుస్తోంది. అండ్ చరణ్ కౌశిక్ యాదవ్ చెప్పింది కూడా విన్నారు మీరు. 2009లో డీలిమిటేషన్ అయినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఎవరి మాట వినలేదు. ఇక్కడ రాష్ట్రంలో కూడా అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది. వాళ్ళ ఇష్టారీతిన ప్రతిపక్షం వాళ్ళని ఇరుకునబెట్టే విధంగా, ఇబ్బంది కలిగే విధంగా, వాళ్ళ ఓల్డ్ లేకుండా ఎక్కడెక్కడైతే వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది, కొద్ది గొప్ప స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది నియోజకవర్గాలు అనుకున్నారో వాటిని ముక్కలు చెక్కలుగా చేసే ప్రయత్నం చేసి వాళ్ళకు అనుకూలంగా, అప్పుడు కేంద్రంలో పైన కింద వీళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళకి అనుకూలంగా చేసుకున్నారు. అదే క్రమంలో అదే పద్ధతిని అవలంబిస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా ఈ రోజు అధికారంలో ఉన్నదాన్ని ప్రతిపక్షం అంటే జాతీయ స్థాయిలో ఉన్న ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా అటువంటి స్ట్రాంగ్ హోల్డ్ లేకుండా చేయాలనే ఒక ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. అది రాజకీయ ఎత్తుగడ, మేమేం కాదను. కానీ తెలంగాణకు ప్రత్యేకంగా అన్యాయం జరిగే అంశంలో ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు తప్పకుండా ప్రయత్నం చేస్తే, పోరాటం చేస్తే వారికి సహకరించడానికి బీఆర్ఎస్ పార్టీగా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంగా సాధించిన పార్టీగా ఈ తెలంగాణ ఇంట్రెస్ట్ మాకంటే ఎక్కువ వాళ్ళ కాంగ్రెస్ కు ఉండదు. ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రశ్నించే హక్కు, బాధ్యత రెండు వారి మీద ఉన్నాయి. కాబట్టి వారు చేసేదానికి ఎక్కడ నిర్ణయం జరిగిందంటే డెఫినెట్ గా మేము కూడా వారికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. బీజేపీ మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక జనాభా ప్రాతిపదికన అంటే అప్పుడు మామూలుగా కుటుంబ నియంత్రణ విషయాలు కానీ ఇతర విషయాలు కానీ మనం ఇక్కడ పాటించడం, వాళ్ళు పాటించలేదంటే అక్కడ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారా లేదా, నియంత్రించలేకపోయారా, ఆ రోజు ప్రభుత్వాలు ఉండి ఏం చేయలేకపోయినా, అధికారులు ఏం చేయలేకపోయారా అంటే అది గతించిన చరిత్ర. కాబట్టి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా చేసినాం, మీరు ఇదే సిస్టమ్ ని ఫాలో కావాలంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చుకున్నాం. బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగం నుంచి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మనకు అనుకూలంగా, ప్రజల అభిప్రాయాల మేరకు మనకు అనుకూలంగా ఉండే విధంగా అనేక సార్లు రాజ్యాంగాన్ని మార్చుకున్నాం. అదే క్రమంలో ఈ రోజు రాజ్యాంగాన్ని రాసుకున్నప్పుడు రిజర్వేషన్ ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి మార్పులు జరగాలి జనాభా ప్రాతిపదికన అని చెప్పేసి ఆనాటి అంబేద్కర్ గారు రాజ్యాంగ
నిర్మాత ఏ రకంగా అయితే తయారు చేసిండో దానికి అనుగుణంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అందులో ఎక్కడ లోపాలు ఉంటే ఎత్తి చూపించాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా ఆ ఇంట్రెస్ట్ ఉన్న రాష్ట్ర ప్రాంతీయ పార్టీలుగా మా మీద కూడా ఉంది, తప్పకుండా ఎత్తి చూపిస్తాం. కానీ దానికంటూ ప్రత్యేకంగా ఒక నియమ నిబంధనలు ఎంతవరకు పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళు ఏ సిస్టమ్ని ఫాలో అవుతారు ఏంటిది అనేది కేవలం ఇప్పుడు మాట్లాడుతున్న అన్ని కూడా వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా ఒక పకడ్బందీ వ్యూహంతో దానికి ఒక కమిటీ వేసి దానికి ఇటువంటి ఒక సిస్టమ్ ఉంది, గైడ్ లైన్స్ ఉన్నాయి, దీనికి ఈ కమిటీకి సంబంధించి ఫిర్యాదు చేసుకోవచ్చు, మేము ఇది ఆల్రెడీ చేసినాము, డ్రాఫ్ట్ ఇది, ఈ డ్రాఫ్ట్ మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు మాకు వివరించవచ్చు, లేకపోతే సబ్మిట్ చేయొచ్చు అని చెప్పడానికి ఇవన్నీ కూడా సహజంగా జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియలో మనకి ఉన్న అభ్యంతరాలను వాళ్ళకి చెప్పితే వాళ్ళ దృష్టికి తీసుకపోతే వాటిని పరిగణలోకి తీసుకుంటారా లేదా తీసుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తారా అని అనేది తర్వాత సంగతి. కానీ ఇంతవరకు ఆ ప్రక్రియ మొదలు పెట్టాలనే ఒక ఆలోచన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేస్తుంది తప్ప దానికి సంబంధించిన గైడ్ లైన్స్ పూర్తి స్థాయిలో రాలేదని అనేదే మా దగ్గర ఉన్న సమాచారం. అదే రకంగా మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముద్రంటూ ప్రత్యేకంగా చేసుకోవడానికి ఏం చేసారు, జిల్లాల పునర్విభజన, పునర్వ్యవస్థీకరణ అని రకరకాల పేర్లు పెట్టి చేసే ప్రయత్నం చేసేది. దాంట్లో కూడా అనేక రకమైన లోపాలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీగా మేము ఆ రోజు చేస్తున్నప్పుడు ఉమ్మడి జిల్లాల కంటే ప్రత్యేకంగా వేరే జిల్లాలు కొంచెం చిన్న జిల్లాలు చేసుకుంటే పాలనా సౌలభ్యం ఉంటుందనే ఉద్దేశంతో ఆనాడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను ఏ రకంగా తీసుకొచ్చారో అదే రకంగా పాలనా సౌలభ్యం కోసం జిల్లాలను కూడా చిన్నగా చేయడం వల్ల ఇవాళ మెడికల్ కాలేజెస్ మన తెలంగాణలో విపరీతంగా పెరిగిన 31 మెడికల్ కాలేజెస్ మనం ఆల్మోస్ట్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్. గతంలో ఉమ్మడి జిల్లాలో 1-6 ఉండటమే కష్టమైతే ఈరోజు ప్రతి జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాలో 3-4 కాలేజీలకు మనం పెంచుకోగలిగాం. కాబట్టి మనకి కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులను బట్టి రాజ్యాంగాన్ని బట్టి తప్పకుండా మార్పులు అనేటివి తప్పకుండా చేయాల్సిందే. అధికారంలో ఎవరున్నా అది కాంగ్రెస్ ఉంటుందా బీజేపీ ఉంటుందా ఎవరున్నా కానీ తప్పకుండా ఆ తంతుని 20 సంవత్సరాలకు ఒకసారి రాజ్యాంగంలో కాదు. మల్లయాదవ్ గారు, దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందా, ఇక్కడి సొమ్మును ఉత్తరాదికి పంచిపెడుతోందా, సర్వత్రా వినబడుతోన్న మాట. అది సహజంగా జరుగుతూనే ఉంది, దాన్ని ఏం కాదని లేము. అంటే వాళ్ళు ఏమంటారు, తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయాన్ని తెలంగాణకి ఖర్చు పెట్టలేం కదా అని చెప్పేసి ఒక లాజికల్లీ మాట్లాడతారు. కానీ రావాల్సిన సక్రమంగా ఇస్తే చాలు. మా అంటే ఇప్పుడు పన్నులు మనం కడుతున్నాము, ఈ దేశాన్ని పోషిస్తున్న 4వ రాష్ట్రంగా ఆర్థిక వనరులు సంపత్తి ఇస్తున్న రాష్ట్రంగా మన తెలంగాణ ఈ రోజు అభివృద్ధి చెందింది. ఈ దేశానికి పేదరికంలో ఉన్న వాటికి ఆదాయం తక్కువ ఉన్నా కానీ మనకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నిధులు ఇస్తున్న రాష్ట్రాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే వాళ్ళ దగ్గర నుంచే ట్యాక్సులు తక్కువ, వీళ్ళు ఇచ్చే నిధులు ఎక్కువ. మన దగ్గర నుంచి కట్టించుకునే ట్యాక్సులు ఎక్కువ, మనకు వచ్చే నిధులు తక్కువ. ఆ నిధులు తక్కువ దాంట్లో కూడా కోతలు విధిస్తున్నారు. ఈ కోతలు విధిస్తూ ఉంటే దాదాపుగా 2.5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల గురించి ఇంతవరకు ప్రతిపాదన లేదు. వీరు సొంత పనులు చక్కబెట్టుకున్న పనిలో ఉన్నారు. నెలకొకసారి అపాయింట్మెంట్ దొరుకుతుంది, ప్రధానమంత్రిని కలుస్తారు, అమిత్ షాని కలుస్తారు, వీళ్ళ సొంత అవసరాలకు మాట్లాడతారు. మరి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు, మద్దతు ధర గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ఏరియా కొరతల గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ముందస్తు జాగ్రత్తలు ఎందుకు లేవు, బఫర్ జోన్లను ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు? కాబట్టి అనేక రకమైన సమస్యలు ఉన్నా ఈ రోజు జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం మేము ఉన్నాము అని చెప్పి చెప్పుకోవడానికి, కాంగ్రెస్ పాత్రను పోషించడానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఏదో ఒక రకంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి అన్యాయం ఏదున్నా వారికంటే ముందుండి మేము ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ మీద మాకంటే ఇంట్రెస్ట్ బీఆర్ఎస్ కంటే ఈ రోజు టీఆర్ఎస్ కంటే మాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మేరే ఏ పార్టీకి ఏ నాయకులకు ఉండదు. కాబట్టి డెఫినెట్లీ ఏ చిన్న నష్టం జరుగుతుంది అని అనుకున్నా కానీ అప్రమత్తంగా ఉండటంతో పాటు మేము కూడా అందరినీ సదరన్ స్టేట్స్ అన్నింటిలో కూడా అన్యాయం జరుగుతుందా, జనాభా నియంత్రణే ఈ దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా పరిణమించిందా? ఈ విషయానికి సంబంధించి కొట్లాట అంశాల్లో మనం ఇవాళ డిస్కషన్ చేస్తూ ఉన్నాం. సార్ కృష్ణారెడ్డి గారు, ఓవరాల్గా చూస్తే కనుక ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు బీఆర్ఎస్ కావచ్చు వారి వెర్షన్స్ విన్నారు, ఏమనిపిస్తోంది? బీజేపీ అయితే ఖచ్చితంగా ఈ 2 బిల్స్ని కావాలనే మిక్స్ చేసి పెడుతోంది, మహిళా బిల్లుతో పాటు ఈ పునర్విభజనకు సంబంధించి ఇలాంటి వాదనలు వినబడుతూ ఉన్నాయి, ఏం చెప్తారు? సార్, ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా రేపు
అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ నాయకులు మాట్లాడింది క్షుణ్ణంగా విన్నాము. కాంగ్రెస్ నాయకులకు ఏంటంటే నోటితో పొగిడి నోవసలతో ఎక్కించినట్టు ఉంటుంది. ప్రతిదీ కూడా మేము మద్దతు ఇస్తున్నామంటారు, దానికి ఒక్కొక్క లింక్ పెడతారు. అది ముందుకు పోవద్దు, వెనుకకు రావద్దు. సమస్య అనేది ఎప్పటికీ అట్లనే ఉండాలి, మనం దాని మీద ఇది చేసుకోవాలి. వాళ్ళ ఆలోచన ఏంది అంటే హైదరాబాదును కార్పొరేషన్ ముక్కలు చేసేసి ఒక ముక్కగా ఖాన్కి ఇచ్చినట్టు ఇంకొక భారతీయ జనతా పార్టీ కూడా అలాగే చేస్తున్నదేమో అని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఉన్నట్టుంది. అలా కాదు, దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేసే విధంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కానీ ఆలోచన ఉంటాయి. ఇంకోటి చెప్తాను, ఇందాక ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు, వివక్ష ఇవన్నీ అనే దానికంటే మనకు జాతీయ భావం కొట్టి చూడాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నన్ను కొద్దిగా టైం ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటి పక్కకు ఒక క్యాండిడేట్ ఉంటాడు, మనం ఆ గల్లీలో మూలకి వెళ్తే నా ఇంటి పక్కోడు అంటాము, అదే సెంటర్లోకి వెళ్తే నా గల్లీోడు అంటాము, అదే మండలికి వస్తే నా ఊరోడు అంటాము, అదే జిల్లాకు వస్తే మా మండలోడు అంటాము, హైదరాబాద్కి వస్తే మా జిల్లా అంటాము, జాతీయ ఢిల్లీకి వెళ్తే మా తెలంగాణ అంటాము, అదే అమెరికానో బయట దేశానికి పోతే మేము భారతీయం అంటాము. ఎక్కడ ఏ ఊరు ఉన్నదో తెలియదు. ఈ యొక్క భావాలు ఉంటాయి కాబట్టి మనము భారతీయులుగానే చూడాలి. ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో రెవెన్యూ విపరీతంగా ఉంటుంది. మనము ఉన్న 33 జిల్లాలకు వంచుతున్నామా లేదా అభివృద్ధికి? అలాగే దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో అభివృద్ధి చెందిన ప్రాంతాల నుంచి రెవెన్యూ వచ్చినప్పుడు దేశం మొత్తం బాగుపడాలంటే అన్ని ప్రాంతాలకు పంచాల్సింది ఉంటుంది. అందరినీ దేశ ప్రజలుగా అందరూ మనవారిగా చూసి దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేయాల్సింది ఉంటుంది. ఇంత సంకుటిత భావంతో వీళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే సొంత అన్ననో తమ్ముడో కూడా వాడు బాగుపడితే ఓడవలేని విధంగా మాట్లాడే విధంగా ఉంది వీళ్ళది. ఈ జాతీయత అనేది ఒకటి పెంచుకోవాలి. మనము ఎంతసేపు మనం కుంచిత మనం చిన్న భావనతోటి సార్ డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా ప్రాతిపదికన కనుక విభజిస్తే ప్రస్తుతానికి ఉత్తర దక్షిణాది మధ్య ఉన్నటువంటి 210 సీట్ల అంతరం 412 వరకు పెరుగుతుంది అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. సార్ ఇందులో ఇప్పుడు తీసుకుంటున్నది నాకు తెలిసింది, ఇందాక కూడా నేను 2-3 న్యూస్లలో చూసింది డిబేట్ క్రౌడ్, ఇది 2011 జనాభా ప్రాతిపదికన వెళ్తున్నారు సార్. 2009లో జరిగింది కానీ 2011లో మనకు జనాభా లెక్కలు జరిగినాయి. జనాభా నిష్పత్తి ప్రకారం దాని ప్రకారం వెళ్తుంది. ఈ 15 సంవత్సరాలలో ఎంత పెరిగింది, ఏ రాష్ట్రంలో ఎంత అయింది అనేది పెద్దగా ఎఫెక్ట్ ఏమి అంటే ఈ 15 సంవత్సరాలలో అయితే మేజర్ గా సౌత్ లో పాపులేషన్ తగ్గింది అనేది వాస్తవము, మనం అందరం ఒప్పుకోవాల్సిందే. దీనికి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేది మనం చూడాలి. ఇట్లా కాకుండా మనం ఏంటంటే ప్రాంతాల వైపుగా ఏరియా వైపు వెళ్ళాలి అనేది మనం డిమాండ్ చేయగలిగితే పార్లమెంట్ లో మాట్లాడండి. ఇప్పుడు ఏంటంటే 2 అంశాలు ఉంటాయి సార్, ఆర్థికంగా చూస్తాము, లేదంటే ఆస్తి పరంగా చూస్తాము, లేదు అనుకుంటే ధనం అంటే డబ్బు పరంగా చూస్తాం. ఇందులో చూసినప్పుడు ఏంటంటే మనకు జనాభా ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి, మనకు ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి, మనకి ఇక్కడ మనకు డెవలప్మెంట్ కు మనకు రాజకీయంగా కొంత ఇది కావాలి కాబట్టి మాకున్న రెవెన్యూ పాపులేషన్స్ కాకుండా ఈ ల్యాండ్ నిష్పత్తిగా పెంచాలని మీరు మాట్లాడతారా? ఏ విధంగా మాట్లాడతారు? పార్లమెంట్ లో చర్చ వచ్చినప్పుడు దాంతో మీరు మాట్లాడండి. కానీ మనం ఒక నింద ఆరోపణ చేస్తాం, దానికి సొల్యూషన్ లేదు. కానీ సార్ ఇప్పుడు రైట్ నౌ చూస్తే మహిళా బిల్లును అడ్డు పెట్టుకుని డీలిమిటేషన్ చేయొద్దంటూ పార్టీలన్నీ ఏకవుతున్నాయి సార్. ఇందులో ఎవ్రీ 15 years ఒకసారి జరగాలి సార్. నేను వాస్తవంగా చెప్తున్నా, తెలంగాణలోనైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఇందాక మనకు పాలన సౌలభ్యం కొరకు కేసీఆర్ గారు 33 జిల్లాలు చేసిండ్రు, మండలాలు పెంచిండ్రు, మంచి ఇది జరిగింది. కానీ ఇప్పుడు వాస్తవంగా జరుగుతున్నది ఏంటంటే మా కామారెడ్డి జిల్లాలోనే చెప్తాం సార్, ఏమైతుంది, ఇప్పుడు ఎమ్మెల్యే మా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, 2 మండలాలు వచ్చేసి కామారెడ్డి కాన్స్టిట్యున్సీకి వెళ్తాయి సగం, అంటే 22 బూతులు ఉంటే 11 బూతులు అటు పోతున్నాయి, 11 బూతులు ఇటు వస్తున్నాయి. ఇంకో మండలంలో కూడా చిన్న పరిస్థితి. బాన్స్వాడ నియోజకవర్గంలో ఏముంది, ఉన్న 7 మండలాలలో 3 మండలాలు వచ్చేసి నిజామాబాద్ ఉంటున్నాయి, 4 మండలాలు వచ్చేసి కామారెడ్డికి ఉంటున్నాయి. రెవెన్యూ మీటింగ్స్ జరిగినప్పుడు కానీ, కలెక్టర్స్ మీటింగ్ జరిగినప్పుడు కానీ, ఏమన్నా సమీక్షలు జరిగినప్పుడు అక్కడ ఇక్కడ ఒకటేసారి జరిగినప్పుడు ఆ యొక్క ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధి ఎక్కడ పోయి
కూర్చొని మాట్లాడాలి. ఇప్పుడు అదే మండల జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చినప్పుడు ఆ 4 మండలాలలో మనుషులు ఎటు పోవాలి, వాళ్ళు ఎక్కడ ఓటు వేయాలి, ఇదంతా ఒకటి ఏంటంటే అధికార వికేంద్రీకరణలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవి అన్నింటినీ సెట్ చేసుకోవాలంటే ఈ రోజు ఇప్పుడు ఏవైతే మనకు మండలాలు పెరిగినాయో, జిల్లాలు పెరిగినాయో దానికి అందరికి ఉపయోగపడేది. దాన్ని ఇంకా అందరికీ అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎలాంటి రాబోయే రోజులలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా ఉండాలి. కానీ ఈ 4 మండలాలు ఇటు, ఈ 2 మండలాలు ఇటు, ఆ 10 గ్రామాలు అటు, ఈ జిల్లా ఇటు, ఈ ఎంపీ ఇటు, ఈ ఎమ్మెల్యే ఇటు, ఈ విధంగా కన్ఫ్యూజన్ అనేది తెలంగాణలో పాలనలో చాలా ఇబ్బందికరంగా, చాలా ఘోరంగా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకే కాదు, ప్రజాప్రతినిధులకే కాదు, ఇప్పుడున్న డిఎస్పీలకు, ఏసీపీలకు, పాలనా అధికారులకు, డిఈఓలకు వీళ్ళందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్ అయిన వాతావరణం ఓకే సార్, ఏర్పడుతుంది. ఓకే మాట్లాడదాం. ఒక్క నిమిషం ఏంటంటే చరణ్ గారు. ప్రక్రియ జరగాలి. షూర్ సార్. చరణ్ గారు, ఇప్పుడు రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా కూడా అభివర్ణిస్తున్నారు సోనియా గాంధీ ఈ డీలిమిటేషన్ విషయానికి సంబంధించి. అంటే ఈ పునర్విభజన ప్రక్రియలో అన్ని లోటుపాట్లు ఉన్నాయంటారా? ఎందుకు కాకూడదంటోంది కాంగ్రెస్? దానివల్ల ఉపయోగం అంటే దక్షిణాదికి లాస్ కన్నా యూజ్ఫుల్ ఎక్కువగా ఉంది అని కొంతమంది వాదిస్తున్నారు. సార్ ఇక్కడ 2024లోనే మహిళా రిజర్వేషన్ సంబంధించి రిజర్వేషన్ అమలు చేసి ఉంటే దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంట్లలో కావచ్చు, అన్ని అసెంబ్లీల్లో మహిళా ప్రాముఖ్యత పెరిగేది. ఇప్పుడు మీరు 2011 జనాభా లెక్కల సేకరణ ఆధారంగా మీరు డీలిమిటేషన్ చేస్తూ ఉన్నారు, మహిళా రిజర్వేషన్ కూడా తెస్తూ ఉన్నారు. మేమేమంటాం 2026లో కొత్త జనాభా లెక్క సేకరణ కంప్లీట్ అవుతుంది కదా. ఫస్ట్ మీరు మహిళా బిల్లుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చి, దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. డీలిమిటేషన్ ప్రక్రియ వేరు, మహిళా బిల్లు వేరు. దీన్ని కలిపి పెట్టి ఈ డీలిమిటేషన్ సంబంధించిన అంశాన్ని నెరవేర్చుకునే ఉద్దేశంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. దీంతో దేశంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే జాతీయ ప్రయాణం కావచ్చు, పార్టీ ప్రయాణాల కంటే ముఖ్యం దేశ ప్రయాణం ముఖ్యం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా మహిళలకు సంబంధించిన అంశం క్లియర్ చేసేసిన తర్వాత డీలిమిటేషన్ విషయంలో చర్చ జరగాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మహిళా బిల్లును అడ్డం పెట్టుకొని డీలిమిటేషన్ బిల్లును పాస్ చేసుకునే ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. అదే మహిళల మీద మీకు నేనే ప్రేమ ఉంటే 2024లో ఎందుకు మీరు ఆనాడు ఇంప్లిమెంట్ చేయలేదు? ఎందుకు నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పారు? కాబట్టి కాంగ్రెస్ పార్టీగా 2026లో డీలిమిటేషన్ జనాభా లెక్కల సేకరణ సంబంధించి అంశము చివరి దశ కొలికి వస్తూ ఉంది. కాబట్టి మొదటగా అయితే 2011 మీరు అంటా ఉన్నారు కాబట్టి మొదటగా మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ను పాత 543 ప్రకారం ఇంప్లిమెంట్ చేయండి. తర్వాత 26లో ఎట్లా జనాభా లెక్కల సేకరణ తర్వాత మళ్ళీ సీట్లు పెంచడం చెప్తా ఉన్నాం. తర్వాత డీలిమిటేషన్ అంశాన్ని, మహిళా రిజర్వేషన్ అంశాన్ని వేరువేరుగా చర్చ జరగాలి. దాని విషయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా దేశంలో 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు 50% వేస్తామని చెప్తా ఉన్నారు, అంటే 272. అదే కాదు తెలంగాణలో 17 ఉన్నాయి. 50% పెరుగుతాయంటే 8 పెరుగుతాం, 25 అవుతా ఉన్నాయి. జిఎస్డిపి ప్రకారం అయితే 272లో 5% దేశంలో జీడిపికి అందించేది తెలంగాణ 5% కాబట్టి అది తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8 పెరుగుతున్నాయి. 8 పెరుగుతూ ఉన్నాయి 50% అంటే జిఎస్డిపి చూసినప్పుడు 14 అవుతున్నాయి. 14, 17, 31 అవుతూ ఉన్నాయి. 17, 8 చేస్తే 25, అంటే ఇంకా 6 స్థానాలు తెలంగాణ రాష్ట్రానికి పెరుగుతూ ఉన్నాయి. అది కేరళ కావచ్చు, తర్వాత తమిళనాడు కావచ్చు, తర్వాత మహారాష్ట్ర కావచ్చు, ఏదైతే భారతదేశానికి జీడిపి అత్యధికంగా జిఎస్డిపి అందించే రాష్ట్రాలకు లాభదాయకం ఉంటుంది. అది సౌత్ నార్త్ కూడా కొంత వ్యత్యాసం తగ్గుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రపోజల్ మాత్రమే. మీరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు అన్ని అంశాల మీద చర్చించవచ్చు. అదే కాకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేను చెప్తా ఉంది, మరి డీలిమిటేషన్ ఎట్లా చేసిందంటే జమ్మూ కాశ్మీర్లో చేసుడైంది, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి విభజన హామీలో కూడా చేయలే మీరు. తర్వాత అస్సాంలో ఇప్పుడు డీలిమిటేషన్ చేసి సీట్లు పెంచలే, కానీ 30 నియోజకవర్గాల్లో ముస్లింల ప్రాబల్యాన్ని 10% తక్కువ, 10 సీట్లకు తక్కువ చేసి మీరు రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ డీలిమిటేషన్ పేరు మీద మహిళా బిల్లును పెట్టి, మహిళా బిల్లును ఎవరు కూడా అడ్డుకోరు కాబట్టి మహిళలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం, ఇంకో పార్టీ వ్యతిరేకం చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. మహిళా బిల్లు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, ఆయన రాజ్యసభలో ఆమోదించి కాంగ్రెస్ పార్టీ, మహిళలకు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అత్యధికంగా మహిళల కోసం అద్భుతమైన పథకాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పథకాలు తీసుకొచ్చిందని చెప్పేసి మొన్న బడ్జెట్కు ముందు ఒకరోజు కేంద్ర ప్రభుత్వం ప్రసంగించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది రాష్ట్రపతులు, మహిళల్ని రాష్ట్రపతులు చేసింది. యూపీఐ చైర్పర్సన్గా చాలామంది రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, శీలా దీక్షిత్ లాంటి వాళ్ళు చాలామందిని,
అదే ప్రతిభా పాటిల్ గారు లాంటి వాళ్ళని ప్రధానం అదేవిధంగా రాష్ట్రపతి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అవును. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు వ్యతిరేకం చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ బిల్లును వేరుగా ఆ బిల్లు వేరుగా చూడండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అదే కాకుండా ఇక్కడ ఇప్పుడు చిన్న జిల్లాల సంబంధించి చెప్తాను. చిన్న జిల్లాలు అనేది ఆనాడు చేసిర్రు, దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్రాల మీద కేంద్రం మీద ఉంది, కరెక్టే. మరి కేంద్రానికి సంబంధించి రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్ తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం కావాలి కదా. ఒక నియోజకవర్గం రెండు జిల్లాలో 3 జిల్లాలో కూడా ఉన్నది. ఉస్నాబాద్ వరంగల్లో ఉన్నది, సిద్దిపేటలో ఉన్నది, కరీంనగర్లో ఉన్నది. కరీంనగర్కు ఉస్నాబాద్ సంబంధించిన దూరం తక్కువగా ఉంది, సిద్దిపేట ఎక్కువ దూరం ఉందని చెప్పి డిమాండ్లు వస్తున్నాయి. మొత్తం జిల్లాలు మార్చడం కాంగ్రెస్ పార్టీ చెప్పలే. కాకపోతే ఇప్పుడు పరిగి నియోజకవర్గం ఉంది, పరిగి నియోజకవర్గంలో 2 మండలాలు మహబూబ్నగర్ పోయినాయి. మహబూబ్నగర్ దూరంగా ఉంది కాబట్టి అది అడ్జస్ట్ చేయాలి, అడ్జస్ట్మెంట్ చేస్తామని చెప్తే కేంద్రం డీలిమిటేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు మేము వద్దని చెప్తే ఒప్పుకున్న పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జిల్లాలు తీసేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం. జిల్లాలు ఎందుకు తీసేస్తారు? ఇప్పుడు వరంగల్, హన్మకొండ 2 జంట నగరాలు. అంటే మీ పాలన ప్రభావం ఎలా ఉందని చూపించుకోవాలి అనేది పాలన కాదు, ప్రజలకు అందరికి ఎవరు చేసినా ప్రజలకు ఉపయోగం జరగాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు ఎవరు చేసినా కూడా ఇబ్బందికరమే. ఇప్పుడు హన్మకొండ, వరంగల్ చేస్తుంది, అవి జంట నగరాలు. కాజీపేట కూడా 3 జంట నగరాలు, 3 నగరాలు, ట్రై సిటీస్. ఇప్పుడు అవి వాళ్ళు అంటున్నారు 2 కలిపి ఉండాలని చెప్తా ఉన్నాం. అక్కడ సమస్య వేరే కాడ ఏమున్నది, దూరం పెరుగుతుంది. ఇప్పుడు జిల్లాలు ఎందుకు చేసిరు? దగ్గర అవడం కోసం జిల్లాలు చేస్తే మా ప్రాంతం దూరం ఉందని చెప్పే ప్రయత్నం. ఇవన్నీ రకరకాల డీసెంట్రలైజేషన్ జరుగుతుంటే ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలు అధిగమించే ప్రయత్నంలో ఖచ్చితంగా డీలిమిటేషన్ తర్వాత కావచ్చు, జనాభా లెక్కల సేకరణ తర్వాత కావచ్చు ముందుకు పోతాం. ఇప్పుడు 2011 అంటున్నారు, మరి 2026 ఎందుకు? మరి 2026 ఇప్పుడు జనగణన చేస్తా ఉన్నారు కదా, మరి 2026లో చేస్తున్నారు. ఇదైతే మహిళా బిల్లు 2011 ప్రకారం పెట్టి 2026లో మళ్ళీసారి పెంచండి, ఈ డీలిమిటేషన్ దానికి లింకు పెట్టొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. తర్వాత సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కావచ్చు, ఇవన్నీ రకరకాల ఇబ్బంది. ఇంకోటి భారతీయ జనతా పార్టీ ఇంత చెప్తుంది, మరి మీరు నార్థన్ స్టేట్ పోయేమో పీపీ తినమని చెప్తారు, మిగతా రాష్ట్రాల్లో ఎందుకు వ్యతిరేకిస్తారు? ఒకే విధానం ఉండాలి భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో ప్రజలంతా ఒకే విధంగా భారతీయ జనతా పార్టీ చూస్తుందా? ముస్లింలు వేరుగా, క్రిస్టియన్లు వేరుగా, హిందువులు వేరుగా భారతీయ జనతా పార్టీ చూస్తలేదా? వాళ్ళకేదో ఈ దేశం మీద వాళ్ళకే ప్రేమ ఉన్నట్టు, కాంగ్రెస్ పార్టీ ప్రేమ లేదన్నట్టు రకరకాల విఘాతాలు క్రియేట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కువైనాయి. మరి జమ్మూ కాశ్మీర్లో సీట్ల విభజన చేస్తే తెలంగాణ, ఆంధ్రలో చేయకపోతుంది, అస్సాంలో చేస్తే మిగతా రాష్ట్రాలు చేయకపోతుంది. వాళ్ళకి కావాల్సిన చోట చేసుకుంటున్నారంటారు. రాజకీయ స్వప్రయోజనం కోసం మీరు వాడుకుంటా ఉన్నారు. అది మహిళా బిల్ అయినా, 370 అయినా, అదే త్రిపుల్ తలాక్ అయినా, లేకపోతే రామ మందిరం అయినా, జమ్మూ అదే పుల్వామా కావచ్చు, బాలాకోట్ కావచ్చు, దేశంలో జమ్మూ కాశ్మీర్ స్టోర్ అయినా, కాశ్మీర్ స్టోర్ అయినా, లేకపోతే పాకిస్తాన్ అయినా, సామాజిక న్యాయం అనేది నినాదంగా ఉండిపోకూడదు అంటున్నారు ప్రధాని మోడీ. కొట్లాట అనే అంశంపై మనం ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం. అండ్ మల్లయ్య యాదవ్ గారు, ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడు దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది, ఉత్తరాదిలో పెరిగిన సీట్లు అయితే దక్షిణాదిలో పెరగవు, కొన్ని ప్రాతిపదికలను చూస్తే అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఓవరాల్గా చూస్తే కనుక బీఆర్ఎస్ ఏం చెప్తోంది, అండ్ ఇప్పుడు ప్రవేశపెడుతున్నటువంటి మహిళా బిల్ కావచ్చు, అండ్ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఈ విషయాలన్నీ కావచ్చు, ఏం చెప్తారు? జాతీయ స్థాయిలో దేశంలో అధికారంలో ఉండాలనుకున్న ఏ పార్టీ అయినా అన్ని ప్రాంతాలని సమానంగా చూడటం అనేది అవసరం, ప్రాధాన్యత ఇస్తారు. అందులో వివక్ష చూపిస్తే రేపు ప్రజలు కూడా వివక్ష చూపిస్తారు కదా, అది ఎవరికైనా వర్తిస్తుంది. అది కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి. కాబట్టి చిన్న లోపాలు అనేటివి సహజంగా జరుగుతాయి. అది ప్రాంతాల వారీగానో, వర్గాల వారీగానో, ఇతరత్ర మతాల వారీగానో జరుగుతాయి, కాదన్నాం. కానీ వాటిని సర్దిద్దే ప్రక్రియలో ఈరోజు భాగస్వామిగా మన సూచనలు, సలహాలు ఇచ్చి కరెక్షన్ చేసుకోవటమే తప్ప మనం ఇది చెయ్యొద్దు, అది చేయొద్దు అని అడ్డగిచ్చే అధికారంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసే ప్రయత్నం ఎవరు చేయలేదు. చేసినా అది రాజకీయ లబ్ధి కోసమే తప్ప సాధ్యపడే విషయం కాదు. ఇటువంటి పరిస్థితులలో మళ్ళీ మనం దీన్ని ఏ రకంగా కాంపెన్సేట్ చేసుకోవాలి, వనరుల్ని ఏ రకంగా తీసుకొచ్చుకోవాలి, నిధుల్ని ఏ రకంగా రాబట్టుకోవాలి, జనాభా ప్రాతిపదిక అయినప్పుడు మనకు నష్టం జరుగుతున్నప్పుడు, ఉత్తరాది రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకు ఆ వ్యత్యాసం జరుగుతున్నప్పుడు నిధుల విషయంలో మనకు ఆ ఇబ్బందులు రాకుండా ఆ నియమ నిబంధనలు పొందుపరుచుకునే విషయంలో ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సంబంధించిన బాధ్యుడిగా మాట్లాడవచ్చు. దానికి అన్ని పార్టీలు కూడా సహకరిస్తాయి. కేవలం చేసే ప్రాసెస్లలోనే లోపాలను ఎత్తి చూపి దాన్ని అడ్డగించే ప్రయత్నం చేస్తే ముందడుగు వేయలేం కదా. మనం దేశాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలనే అంశాలలో ప్రాథమికంగా ఆలోచిస్తే అభివృద్ధి కావడానికి అన్ని పార్టీలు సహకరించాల్సిందే. ప్రజలు తీర్పిచ్చారు అధికారంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల లోపాలని ఎత్తి చూపించే బాధ్యత మాత్రమే ప్రధాన ప్రతిపక్షాన్ని. కాబట్టి తప్పకుండా
ఈ ప్రాంతవాసులుగా ఈ ప్రాంతానికి నష్టం జరుగుతున్నప్పుడు తప్పకుండా స్పందిస్తాం, దాని మీద పోరాటం చేస్తాము. ఒకప్పుడు మామూలుగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని తెలంగాణ తెచ్చుకుంటేనే లాభం అవుతుంది అని చెప్పేసి పోరాటం చేసి తెచ్చుకోలేదు. అది ప్రజలందరి సహకారంతో, అన్ని వర్గాల ప్రజలతోని. అదే రకంగా రేపు అటువంటిది జరిగితే అందరూ రోడ్డు మీదకి వస్తారు, ఇబ్బంది ఏముండదు. అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో అటువైపు మహిళా కోట, ఇటువైపు డీలిమిటేషన్ ఒక్క దెబ్బకు రెండు పిట్లుగా ఆలోచిస్తోందంటారా కేంద్రం? ఏమంటారు ఎన్నికలు కూడా అండి, వాళ్ళు జమిలీ ఎన్నికలు కూడా అంటున్నారు. 4 జరిగే అవకాశం ఉంది. రిజర్వేషను అండ్ డీలిమిటేషను, మహిళా బిల్లు, జమిలీ ఎన్నికలు. ఒక దెబ్బకు 4 పిట్టలు 4 చేయాలి. ఈ దెబ్బతోని ముక్త భారత్ అనిపించుకోవాలనేది వాళ్ళ ఆలోచన, వాళ్ళ లక్ష్యం. దీన్ని ఛేదించి మళ్ళీ అధికారాన్ని మేమెట్లా హస్తగతం చేసుకోవాలనేది ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ ప్రయత్నం. ఓవరాల్ గా అధికారం కోసం కుమ్ములాట కీచులాటే తప్ప ఈ ప్రజల్ని ఎట్లా చేద్దాం, 77 సంవత్సరాల నుంచి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత తెచ్చుకున్న పర్పస్ ని ఏ రకంగా ఆ ఉద్దేశం నెరవేరేందుకు మనం ఏం చేస్తున్నాం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నామా, లేకపోతే ఇక్కడ చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇస్తున్నామా, ఇలా ఈ దేశంలో అన్ని రకాలుగా లబ్ధి పొంది చదువుకొని విదేశాలకు పోయి వాళ్ళ తెలివితేటల్ని ఆ దేశానికి ఉపయోగించే పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ దేశంలో? ఇలాంటివి కూడా మంచినీళ్ళ కోసం సార్ డీలిమిటేషన్ ని సరే మహిళా బిల్లు సంగతి పక్కన పెట్టండి మల్లయ్య యాదవ్ గారు. డీలిమిటేషన్ బీఆర్ఎస్ స్వాగతిస్తోందా లేదా, కావాలా వద్దా? డీలిమిటేషన్ ని మేము స్వాగతిస్తున్నాం, వద్దు అనడానికి ఎవరికి హక్కు లేదు. కానీ దాంట్లో ఏ లోపాలున్నా వాటిని ఎత్తి చూపి తప్పకుండా పోరాటం చేస్తాం, నష్టం జరగకుండా చూసే ప్రయత్నం చేస్తాం. దానికి రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ తీసుకున్న పార్టీలకు అతీతంగా వాళ్ళు చేసే పోరాటాన్ని కూడా మేము అభినందిస్తాం. ఓకే అండి, ఓకే. కిషన్రెడ్డి గారు, అంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మహిళలకు 33% సీట్లు ఖాయమేనా? భారత్ సరికొత్త చరిత్ర లిఖించబోతోందా? ఏం చెప్తారు? సరే, ఇప్పుడు ఏదైనా మనం కొత్త పని చేయాలనుకుంటా ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ వస్తుంటది. ఆ జనరేషన్ కు ఈ జనరేషన్ కు చాలా చేంజ్ ఉంటాయి. మా తాతల దోతులు కట్టుకున్నారు, దాని తర్వాత లుంగీలు కట్టుకున్నారు. నేను ఇప్పుడు ప్యాంట్లు వేస్తున్నాను, నా పిల్లలకు వచ్చేటప్పటికి షార్ట్లు వేస్తున్నారు. విధానపరమైన కొన్ని చేంజ్ అవుతా ఉంటాయి. దానికి అనుకూలంగా మనం చట్టాలను మార్చుకోవాల్సి వస్తుంది. వారు భవిష్యత్తు గురించి మనం ప్లాన్ చేయాల్సి వస్తుంది, దేశ భవిష్యత్తు గురించి కూడా. ఇట్లా మేము గతంలో అట్లుండే, దీనికి ఇట్లా చేస్తే ఇట్లా ఇబ్బంది అవుతుంది, ప్రతిదానికి ఒక ఆరోపణలు చేయాలి, బదనాం చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు, విద్యార్థులు ఏమి ఆలోచన చేస్తున్నారు, ఏ రాష్ట్రంలో ఏ ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు అనేది పసిగట్టడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుంది. ఎంతసేపు ఈ గతంలో హిందూ ముస్లింలు అనేది ఇంతకుముందు విపరీతమైన ప్రాంతాల వారిగా గొడవలు లేపి దాన్ని రాజకీయ లబ్ధి కొరకు వాడుకున్నది. ఇప్పుడు ఏంది, సౌత్ నార్త్ అనేది ఒక దేశ విభజనలకు తీసుకొచ్చేసి దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఒక కుటిలతో కాంగ్రెస్ ఆడే ప్రయత్నం చేస్తుంది. దీంతో దేశానికి ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే కాంగ్రెస్ అఖిలపక్షం ఏర్పాటు చేయమంటోంది ఈ విషయానికి సంబంధించి. అఖిలపక్షం అంటే సరే, ఇప్పుడు అఖిలపక్షం ఏర్పాటు చేయడం అనేది ఒక అంశం సార్. దాంట్లో మీరు ఏ అంశాలు మాట్లాడగలుగుతారు, ఏంది మీకున్న ఇబ్బందులు ఏంది అనేది మీరు ఒక స్పీకర్ గారికి ఇస్తారా, లేదంటే పార్లమెంటు జాయింట్ కమిటీకో, లేదంటే అక్కడ ఉన్న కొంత పార్లమెంటుకు సెక్రటరీకో ఒక మీరు నోట్ ఇవ్వండి, ఏ అంశంలో మీరు ఇది చేయాలనుకుంటున్నారు. అప్పుడు అఖిలపక్షము ఏదోటి ఆరోపణల గురించి అఖిలపక్షం అడిగితే తప్పవుతుంది. మీరు కొంత విధానపరమైన అంశాలలో విభేదించినప్పుడు మాకు కొన్ని అంశాలు ఉన్నాయి ఇవి అని మొత్తం మాట్లాడకపోయినా అట్లీస్ట్ హెడ్లైన్స్ లో మాట్లాడేసైనా మీరు సమయం తీసుకోండి. లేదా పార్లమెంట్లో ఈ అంశం వచ్చినప్పుడు అయినా మాట్లాడండి. పార్లమెంట్లో ఈ చర్చకు వచ్చినప్పుడు మీకు మాట్లాడే సార్ అంటే సార్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనేది ఏంటంటే జిఎస్డిపి ఆధారంగా దాన్ని బేస్ చేసుకుని డీలిమిటేషన్లో ప్రాధాన్యత ఉండాలి అంటున్నారు ఆయన. అంటే వృద్ధి రేటు కావచ్చు, జనాభా ఆధారంగా సీట్లు పెంచాలంటున్నారు. దీనిపై అభ్యంతరాలు ఏంటి? రేవంత్ రెడ్డి గారిని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే మనం తెలంగాణ సమాజం మీకు అంత కరెక్ట్గా ఉంటుంది సార్. మొన్న ఆయన చేసిన డ్రామాలు, యాక్టింగ్లు అన్నీ చూసినాము. బీసీ రిజర్వేషన్ బిల్లు మీద తెలంగాణలో ఎలాంటి నాటకాలు ఆడాడో మనం చూసినాం సార్. ఒకటే నిమిషం చెప్తా. ఫస్ట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు, అది రద్దు చేయకుండానే అసెంబ్లీలో చట్టం చేశాడు. అది చట్టం ఆమోదం పొందక కాకుండానే జీవో తీసుకొచ్చిండు.
ఇలాంటి మళ్ళీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి డ్రామాలు వేసిండు. అది కోర్టులకు వెళ్ళినాక ఎంత అది ఆగిపోవడానికి మళ్ళీ బీజేపీ మీద రుద్దడానికి 9th షెడ్యూల్ను ఎలా మార్చాలో తెలియదు. ఒక ముఖ్యమంత్రి ఏంటంటే అపోజిషన్ వాళ్ళను బదనాం చేయాలి, బీఆర్ఎస్ మీద ఎట్లా వస్తాడో బీజేపీ మీద ఎట్లా వస్తాడో లోపాయికారి ఎలాంటి రాజకీయాలు చేస్తాడో బ్యాక్డోర్ రాజకీయాలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఆయన స్టేట్ పాలిటిక్స్ ఏం లేదు. వాడిని బదనాం చేయడము, గొంతెత్తుకొని మాట్లాడడము, ఒక హీరోయిజం ప్రదర్శించుకొని పైకొచ్చాడు తప్ప ఆయన ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఈ స్థాయికి నుంచి ప్రజలను తొక్కుకుంటూ వచ్చిండా, తెలంగాణ సమాజాన్ని తొక్కుకుంటూ వచ్చిండా, ఎవరిని తొక్కుకుంటూ పైకి వచ్చిండో చెప్పాలి. సార్ ఓకే ఇప్పుడు ఒక్క నిమిషం సార్ ఆయన నేను జెడ్పీటీసీ గుండంగా అభివృద్ధి చేసిన, ఎమ్మెల్సీ గుండంగా ప్రాజెక్టు తీసుకొచ్చి చేసిన, ఇక ఎమ్మెల్యే గుండంగా చేసిన, ఎంపీగా చేసిన అని చెప్పాడు. తొక్కుకుంటూ వచ్చినట్ట అంటే నేను నీచమైన రాజకీయం చేసుకుంటా పైకి వచ్చిన అని చెప్పదలుచుకున్నాడు ఆయన. అంతేగాని అలాంటి వ్యక్తి గురించి మనం ఎక్కువ ఆయన మాట్లాడిన దానికి ఇంపార్టెన్స్ ఒక ముఖ్యమంత్రిగా వెలువేయడం తప్ప ఆయన మాట్లాడిన దానికి తెలంగాణ సమాజం వాల్యూ ఇస్తుందని. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కావచ్చు, వీళ్ళంతా కూడా దండయాత్ర చేస్తారు కేంద్రంపై, దండయాత్ర చేసేలా ప్లానింగ్లో ఉన్నారు. ఏం ఆలోచిస్తోంది మరి బీజేపీ? ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించవచ్చు. ఇప్పుడు మహిళా బిల్ సంగతి ఓకే పక్కన పెట్టండి, దాన్ని ఎవరు కాదంటలేదు. ఈవెన్ ఇఫ్ సోనియా గాంధీ మాటల్లో కూడా మనకి తేటతెల్లమైంది. బట్ డీలిమిటేషన్ పునర్విభజన పైనే వీళ్ళ అభ్యంతరాలు ఉన్నాయి. బొల్లం మల్లయ్య యాదవ్ గారు చెప్పొచ్చు, బీఆర్ఎస్ నుంచి అంటే అందరూ ఆల్మోస్ట్ ఆల్ అదే వ్యతిరేకిస్తున్నారు. సార్ నేను అనేది ఏంటంటే ఫస్ట్ చర్చకు రావాలి, అందులోనూ పొందుపరుచుకున్న అంశాలేంటి, మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఏంది పార్లమెంట్లో చర్చించండి. అది కాకపోతే సెలక్షన్ కమిటీకి ఇవ్వనండి, లేదంటే అఖిలపక్షం వేసి ఆ కమిటీ మీద ఏదైతే రిపోర్ట్ ఉందో దాని మీద ఏదైతే పార్లమెంట్కి తీసుకొచ్చిండ్రో దాని మీద అఖిలపక్షం కూర్చొని చర్చిస్తామని చెప్పారు. బిల్లులో ఎలాంటి అంశాలు ఉన్నాయో ఏమున్నాయో తెలియకుండానే ముందు ఒక రాయి వేయాలి, బట్టగాల్చి మీద వేయాలి, బదనాం చేసేయాలి, దీంతో దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే దాన్ని రాకుండా చేయాలి. ఏదైతే ఓకే సార్, షూర్ మాట్లాడదాం. ఒక్క నిమిషం చరణ్ గారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ మహిళల మీద ఇంత ప్రేమ ఉంది కదా, మీ పార్టీకి జాతీయ అధ్యక్షురాలు ఎప్పుడైనా మహిళ అయిందా? ఇప్పటికి 12 మంది జాతీయ స్థాయిలో అధ్యక్షులయ్యారు. ఒక్క మహిళను కూడా ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షురాలు చేయలేదు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇప్పటికీ యూపీఐ చైర్పర్సన్గా ఉన్నారు, చాలా సంవత్సరాల కాలం పాటు ఏఐసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. అందరం ముందు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు 12 సార్లు 12 మంది మారిరు. ఆగండి సార్, ప్లీజ్ ఆపాలి, జరసేపు ఆపితే 12 అధ్యక్షులు మారితే ఇప్పటివరకు భారతీయ ఒక మహిళ నియమించకుండా మీరు మహిళల మీద పెద్ద ఎత్తున మాకు ప్రేమ దేశ ప్రజలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నమ్మరు. మహిళలను మీరు ప్రథమ పౌరులుగా గుర్తించే ప్రయత్నం ఏనాడు చేయలే. మీరు మీ ఆయనలో ఎప్పుడైనా జరిగిందా? మేము ప్రతిభా పాటిల్గా రాష్ట్రపతి చేసుకున్నాం. ఆగండి సార్, ఒక సుష్మా స్వరాజ్ గారిని ఒక్కసారి ప్రతిపక్ష నేతగా తప్ప మీరు ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలే చేయలేదు. మీరు అసలు అధ్యక్షురాలు చేసిరా? మీరు ఎక్కడ మొగం పెట్టుకుంటారు? నాకు అర్థం కాకడతా మీకు మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? మీరు మహిళల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు? మీరు మహిళల మీద ప్రేమ ఉన్నది, ఓటు బ్యాంకు కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ మహిళలు అంటే మహిళలు జాతీయ అధ్యక్షురాలుగా పనిచేయరా? జాతీయ అధ్యక్షురాలుగా పనిచేయరా అంటున్నా. భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు 12 సార్లు 12 మందిని జాతీయ అధ్యక్షులు చేసి మరి ఎందుకు చేయలేదు? మీరు మహిళలను 2వ పౌరురాలుగా మాత్రమే భారతీయ జనతా పార్టీ ఆపాలి సార్. మీరు ఎందుకు అనవసరంగా మీ ఎనర్జీ లాస్ అయితే? నేను మాట్లాడుతున్నా, మీరు మీ తర్వాత మాకు అభ్యంతరం లేదు. చెప్పండి. అదే కాకుండా ఇక్కడ ఒక హైబ్రిడ్ విధానం తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అరే మా అభిప్రాయాలు కూడా చెప్పకుండా మీరెవరండి? నాకు అర్థం కాదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకునే పోతూ కుదురుతుందా? కృష్ణారెడ్డి గారు అనేది కూడా ఏంటంటే రేపు పార్లమెంట్లో ఏం జరుగుతుందో డిస్కషన్ అంశం ఒకసారి పెట్టండి సపరేట్గా. మహిళా అంశాన్ని, మహిళలను కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు కావచ్చు ఇవన్నీ కూడా వ్యతిరేకం చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి మహిళల మీద మీ ప్రేమ లేదు కాబట్టి 12 మంది జాతీయ స్థాయిలో భారతీయ జనతా అధ్యక్షులు అయితే ఒక్కసారి కూడా మహిళను చేయలేదు. మహిళలను 2వ పౌరురాలుగా మాత్రం మీరు భావిస్తూ ఉన్నారు. ఓటు బ్యాంక్ కోసం వాడుకుంటుంది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఓన్లీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీగా మేము లోక్సభలో స్పీకర్ చేసినాం, రాష్ట్రపతి చేసినాం, ప్రధానమంత్రులు చేసినాం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేసినాం, చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ చేయకుండా మహిళల పేరు మీద ప్రేమ చూపించే ప్రయత్నంలో రాజకీయ కోణం దాగి ఉంది. కాబట్టి అది వేరే అంశం, ఇది వేరే అంశం చూడాలని ఒకటి. అదే కాకుండా ఈ సీట్లు పెంచే అంశాలు కూడా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా రకరకాల విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
పంజాబ్ స్టేట్ నష్టం జరుగుతుంది, వెస్ట్ బెంగాల్ జరుగుతుంది, ఢిల్లీకి, హర్యానా, ఒరిస్సా, తెలంగాణకు, సౌత్ ఇండియా నష్టం జరుగుతుంది. కాబట్టి ఒక డిమాండ్ పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ అంశం ఆ అంశం వేరుగా చూస్తూనే ఇప్పుడు 195 స్థానాలు ఉన్నాయి, పెంచితే 195 అవుతాయి, ఉత్తరాదికి 620 అవుతా ఉంది. అంతకుముందు కాస్త 210 వ్యత్యాసం ఉండే, ఇప్పుడు 412 అవుతా ఉంది. కాబట్టి ఈ హైబ్రిడ్ విధానం ద్వారా 136 స్థానాలేమో జనాభా ప్రాతిపాదికన, 136 స్థానాలేమో జిఎస్డిపి ప్రాతిపాదికన చేస్తే ఇరు వర్గాలకు లాభం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైబ్రిడ్ విధానం 50% జనాభా 50% ఏదైతే పెంచుతారని చెప్తా ఉన్నారో ఆ 50% పెంచే దాంట్లో కూడా సగం హైబ్రిడ్ విధానంలో ఇదేదంటే జనాభా ప్రాతిపాదికన 50%, జిఎస్డిపి ప్రాతిపాదికన 50%. అప్పుడు జిఎస్డిపి ఉన్న లాభాలకు కొంత ఇట్ల లాభం, జనాభా ఉన్న రాష్ట్రాలకు అట్ల లాభం. కాబట్టి మధ్యవర్తితంగా ఇది బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ సజెస్ట్ చేస్తూ ఉంది. దాని మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఏ పార్టీ ఏ విధంగా సలహాలు ఇస్తే తెలుస్తుంది. అన్ని రాష్ట్రాల ఒపీనియన్ తీసుకోవాలి కదా. పంజాబ్ భారతదేశంలో భాగం కాదా, పశ్చిమ బెంగాల్ భారతదేశంలో భాగం కాదా, ఒరిస్సా కాదా, ఢిల్లీ కాదా, హర్యానా కాదా, సౌత్ ఇండియాతో నార్త్ ఇండియాలో చాలా రాష్ట్రాలు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ రాష్ట్రాలకు న్యాయం చేస్తూనే తెలంగాణ కావచ్చు, సౌత్ ఇండియా లాభం జరగాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అదే మహిళల పేరు మీద మీరు ఏదో పేద ప్రేమ ఉంది, కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది, మహిళలకు ఎవరు వ్యతిరేకని చాలా స్పష్టంగా దేశ ప్రజలకు అర్థమైంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మహిళల అంశాన్ని, డీలిమిటీ అంశాన్ని వేరువేరుగా చూడాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తాను. మలయాదవ్ గారు, చివరిగా అంటే బీఆర్ఎస్ ఏం కోరుకుంటోంది ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడున్న కండిషన్లో ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దానికి సంబంధించి ఈ డీలిమిటేషన్ అండ్ మహిళా బిల్లు చర్చకు వస్తున్నాయి అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఆమోదిస్తారు, ఏమనిపిస్తోంది? డీలిమిటేషన్ విషయంలో మెడ్రాస్లో స్టాలిన్ గారు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి అందరు ముఖ్యమంత్రుల సమక్షంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాలతో పాటు అదనంగా అందులో చేకూర్చాల్సిన పొందుపరచాల్సిన విషయాలను కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడంతో పాటు రేవంత్ రెడ్డి గారు పార్టీ వేరైనా తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో వారు చేసే ప్రతి ప్రతిపాదనని మేము బలపరిచాం ఆన్ రికార్డ్. కాబట్టి తెలంగాణకి ఏ కోశాన ఎట్టి పరిస్థితులలో ఏ నష్టం జరిగినా ఎవరితోనైనా పోరాటం చేయడానికి సిద్ధమే, ఎవరికైనా సహకరించడానికి సిద్ధమే. ఇక్కడ పార్టీలు కాదు, మాకు ప్రాంతం తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, ఈ ప్రజల మనోభావాలు ముఖ్యం. ఓకే సార్, ఓకే. కృష్ణారెడ్డి గారు చివరిగా క్లుప్తంగా, టైం లేదు సార్. ఇందాక కాంగ్రెస్ నాయకులు అంటున్నారు బీజేపీకి ఇప్పటికీ జాతీయ అధ్యక్షులకు మహిళలను చేయలేరని. మీకు ఇప్పటికీ కూడా గదే నకిలీ గాంధీకే కదా మీ పార్టీలకు అధ్యక్షులుగా ఉండేది, పార్టీ నడిపించేది. ఎవరినో డమ్మీగా పెట్టినా వెనకాలండి నడిపించేది గాల్లే కదా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఈ రోజు కూడా మల్లికార్జున ఖార్గే గారిని ఏ పరిస్థితిలో యూజ్ చేస్తున్నారో అందరికీ తెలుస్తున్నది, దేశ ప్రజలు చూస్తున్నారు. ఎక్కువ కాదు, మనం ఏంటంటే ఇప్పుడు కొన్ని మాట్లాడినా మీరు బంగారు లక్ష్మణ్ ₹1,00,000 కేసులో తొలగించినట్ట ఏమన్నా మీరేదో పెద్ద ఏదో బంగారు లక్ష్మణ్ ఎవరు తొలగించారు మరి ₹1,00,000 కేసులో తొలగించి మీరు మాట్లాడే ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేసలేదా? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు దేశాన్ని శాసిస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ బొల్ల మల్ల యాదవ్ గారు అండ్ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మరోసారి మళ్ళీ మాట్లాడదాం, చూద్దాం ఏం జరగబోతోందో 16, 17, 18 తేదీల్లో స్పెషల్ పార్లమెంట్ సెషన్స్లో. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.